ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ సెషన్కు ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన కృపలో మీరు బలపరచబడుతూ చక్కగా విశ్వాసయాత్రలు కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమేమి అన్నామో అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే మేము నమ్ముతున్నాము. మరొకసారి మీ సన్నిధికి రావడానికి చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. మా ఆరాధనలోను మరి వాక్య ధ్యానంలోను దయచేసి మీరే ఉండండి, మీరు అధికారం వహించండి. సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. మీకు మహిమ కలుగునట్లుగా మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని మీరు మలుచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తులను ನಾವು లయం చేస్తూ మీ సంపూర్ణమైన అధికారానికి మనం చెప్పుకుంటాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. నిత్యమైన ఆయన కృప, నిరంతరం నిలిచినటువంటి ఆయన ప్రేమ మన జీవితంలో ఎప్పటికప్పుడు దేవుడు కనపరుస్తూ ఉండడాన్ని బట్టి మనం ఈ లోకంలో ఇంకా కొనసాగుతూ సజీవ లెక్కలో ఉన్నాం. నిజంగా ప్రభు యొక్క కృపను ఆధారం చేసుకొని జీవిస్తున్న మనము ఆయన స్తుతించకుండా ఉండడం అనేటువంటి జరగని పని. మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతిద్దాం. ఈ పాట అందరికి తెలిసిన పాటే. నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, బలహీనతలో బలమునిచ్చి పరిపూర్ణమైన శక్తినిచ్చి బలహీనతలు సంతోషముతో నేను అతిశయపడుదును దేవునిలో. యేసయ్యా నా యేసయ్యా స్తుతింతును నిన్నారాధింతును. యేసయ్యా నా యేసయ్యా నీ వాత్సల్యతను వెంబడితును. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, దారి తప్పితి అంధకార శక్తులతో చుట్టబడితిని. అద్భుతమైన కృప ద్వారా విడుదలనిచ్చిన నా ప్రభువా. యేసయ్యా నా యేసయ్యా స్తుతింతును నిన్నారాధింతును. యేసయ్యా నా యేసయ్యా స్తుతింతును నిన్నారాధింతును. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి నన్ను చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను.
హల్లెలూయా. నిత్యమైన ఆయన కృప, ఆయన తరతరములకు నిలిచినటువంటి ఆయన కృప మన జీవితంలో ఆయన కృమ్మరిస్తున్నాడు. విడువక ఎడబాయక నిత్యము కృప చూపిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన ఎంతకాలం నిలిచి ఉంటాడో అంతకాలం ఆయన కృప మన జీవితంలో అనుగ్రహించబడుతూనే ఉంటుంది. ఈరోజు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీకు స్తోత్రాలని చెప్తామా. నన్ను విడువని ఎడబాయిన ఆయన కృప, దారి తప్పుతున్న నన్ను మరలా ఆయన మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆయన కృప, బలహీనతలో ఉన్న నన్ను బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి ఆయన కృప, ఆదరణ కరువై అలసిన సమయంలో ఆదరించి నడిపించేటువంటి ఆయన కృప, స్థిరపరిచి నడిపించేటువంటి ఆయన కృప నిజంగా మన జీవితంలో హెచ్చుగా ఉండడాన్ని బట్టి ఈరోజు మన ప్రభువును స్తుతించగలుగుతున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. ఏ అర్హత ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించావు, మీ కృపను మా ఎట్లా కనపరిచావు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఉన్నవారం ఉన్నట్టుగా మీ సన్నిధికి వస్తూ మనసారా మేము స్తుతిస్తున్నాం, మేము గనపరుస్తున్నాం. మీ కృపకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఏమి ఇవ్వలేని వారిగా ఇదిగో మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో కూడిన కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతిని, ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మన జీవితంలో ఎంత హెచ్చుగా ఉందో కదా. ఆయన నిలిచి ఉన్నంత వరకు కృప పొందే విషయంలో ఎటువంటి డోకా లేదు మనకు. అలాగని ఆ కృప మనం సద్వినియోగపరుచుకుంటే దేవునికి మంచి రిటర్న్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన కృపాశక్తి సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు. కృప వెంబడి కృపను మనం పొందాం. ఆ కృపలో మనం బలపరచబడుతూ కృతజ్ఞతతో ఆయన సేవిస్తూ ఉంటే ఆ కృపలో మనల్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆ కృపలో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆ కృపలో మనల్ని ఆయన నడిపిస్తాడు. అలాంటి చక్కటి అనుభవాన్ని కలిగినటువంటి భక్తిని మనం చేయగలగాలి తప్ప ఒక గురి లేనటువంటి భక్తి, ఒక స్వప్రయోజనం కోరుకునేటువంటి భక్తి మనం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము మనకు లేదు, దేవునికి లేదు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని దేవుని సంతోషపెట్టేటువంటి విశ్వాసం కలిగిన వారిగా ఆయన కృపను సద్వినియోగపరుచుకుంటూ కృతజ్ఞతతో ఆయన సేవించే మనసును దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మనందరిని ఆహ్వానిస్తున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా ఈ లింక్ మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. లర్న్ టు నో హిమ్ అనేటువంటి ఛానల్లో ప్రతి వెన్స్డే బుధవారం రోజు వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు, వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవాలని ఆశ కలిగిన వారికి వాక్యంలోని మర్మాలను గ్రహించడానికి మరి బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ కూడా మీకు అందుబాటులో ఉంది. శుక్రవారం రోజు స్క్రిప్చర్ టైం తెలుగులోను, తర్వాత శనివారం రోజు సాటర్డే స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో కూడా మీకు అందుబాటులో ఉంది. మరి బైబిల్ను మీరు చదివి అనేక విషయాలు నేర్చుకోండి. మరి దేవుని వాక్యంలో బలపరచబడాలని ఆసక్తి కలిగిన వారికి క్షుణ్ణంగా పరిశీలన చేసి మరి ఇవ్వబడుతున్నటువంటి ఈ సిరీస్లో కూడా మీరు వాక్యాన్ని నేర్చుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. తర్వాత ప్రతిరోజు కూడా డైలీ డివోషనల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో అవి మీకు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్లోనే ప్రస్తుతానికి ఉన్నాయి. మరి వాటిని మీరు చక్కగా నేర్చుకోండి. వాక్యాన్ని మీరు ధ్యానించండి. మీరు ధ్యానించిన తర్వాత ప్రతిరోజు ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అది అందుబాటులో ఉంటుంది కనుక డివోషనల్ చదువుకున్న తర్వాత మరి ప్రార్థన కూడా చేసుకొని తర్వాత మీ దినాన్ని ప్రారంభించవచ్చు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఇవన్నీ మీకు దీవెనకరంగా అనిపిస్తే మరి లర్న్ టు నో మినిస్ట్రీస్కు ప్రార్థన చేయండి. అనేక మందికి రైట్ డాక్టరీన్ తోటి దేవుని వాక్యాన్ని అందించడానికి, అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరచడానికి, అనేక మందిని రీచ్ అవుట్ అవడానికి లర్న్ టు నో హిమ్ కొరకు మీరు ఖచ్చితంగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలు కూడా మీరు మాకు తెలియజేసినట్లయితే దానికోసం ప్రార్థించడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని కృపను గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఆయన కృప మనల్ని బలపరుస్తుందని, స్థిరపరుస్తుందని,
కడుతుందని, సిద్ధపరుస్తుందని, కృప ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏమేమి చేస్తుంది, చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. లాస్ట్ టైం మీతో మాట్లాడుతూ దేవుని చిత్తాన్ని చేయటానికి దేవుని కృప మనకు అన్నీ సిద్ధపరుస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. మరి దేవుని చిత్తం చేయడానికి ప్రయారిటైజ్ చేసుకున్నారా? దేవుని చిత్తం కొరకు ఆయన కృప అన్నీ మీకు సమకూరుస్తూ ఉండగా, సిద్ధపరుస్తూ ఉండగా దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయారిటైజ్ చేయండి. ఆమేన్. ఈరోజు మరొక మాటను దేవుని వాక్యం నుంచి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలకు దేవుని మాటను ఒకసారి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 మరియు 17 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యం మందును మిమ్మును స్థిరపరచునుగాక. ఆమెను చెప్తారా? విశ్వాసంతో నమ్మిన వారు ఆమెను చెప్తాం. చాలా చక్కటి మాటలు ఇందులో మనకు కనపడతాయి. కృప సిద్ధపరుస్తుంది అని చూసాము. ఇక్కడ కృప స్థిరపరుస్తుంది అనే మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతుంది. కృప ఎందుకు స్థిరపరుస్తుంది అని ఆలోచన చేస్తే, కృప ద్వారా మనకు రక్షణ స్థిరపరచబడింది. తెలుసా మీకు ఆ విషయం? ఒక మనిషి రక్షణ పొందటానికి అసలు మార్గం చాలా కష్టతరం అయిపోయింది. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడానికి మనిషికి చాలా కష్టం అయిపోయింది. ఒకప్పుడు దేవునితో సహవాసంలో ఉన్నటువంటి ఒక మానవులు ఏదైనా తోటలో దేవునితో చక్కటి సహవాసంలో కొనసాగుతున్నారో వారు పాపం చేసేంతవరకు. పాపం చేసిన తర్వాత వారికి దేవునికి మధ్య ఒక వైరం వచ్చేసింది. వారు దేవుని మహిమలో ఉండలేక వారు అక్కడి నుంచి తోలివేయబడ్డారు. వారు శాపగ్రస్తమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయారని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు దేవుని యొద్దకు రావడానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. మరి హేబేలు మంచిగా ఆలోచన చేసి దేవునికి బలి ఇవ్వడాన్ని బట్టి మరి తను దేవునికి ఇష్టడవడానికి, దేవుని చేత మరి ఆమోదించబడినటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేశాడు. కానీ కయ్యను దాన్ని పడినవలే. ఇలా చూస్తే మనిషి నానాటికి మరి అంతరించిపోతూ ఉన్నాడు, దేవునికి దగ్గర కాలేకపోయాడని చూస్తున్నాం. మరి అబ్రహామును దేవుడు అనుకోవడము, తర్వాత ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా మరి ఎవరు కూడా దేవునికి సంతృప్తికరమైన జీవితాన్ని అందించలేకపోయారు, సంతోషదాయకమైన జీవితాన్ని అనుగ్రహించలేకపోయారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలుగా దేవుడు చేసిన నిబంధనను బట్టి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎన్నుకోవడం జరిగింది తప్ప, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ఇష్టలనో లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఏదో గొప్ప ఆధిక్యతలు కలిగిన వారనో, స్పెషల్ పీపుల్ అనో కాదు. వారు మనలాంటి మానవులే. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏదైతే ఒక నిర్ణయం చేశాడో, ఏదైతే ఒక నిబంధన చేశాడో, ఆ నిబంధనకు దేవుడు కట్టుబడ్డాడో, అందుకే వారు ఎలాంటి వారైనప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు వారిని కనిపెట్టుకొని నడిపిస్తూ వచ్చాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు ఆయన అని చూస్తున్నాం. అయితే ఇశ్రాయేల్ ప్రజలు సైతము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడానికి వారికి కుదరలేదు, లేకపోతే వారి వల్ల అవ్వలేదని చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ధర్మశాస్త్రం ద్వారా మనిషి ఎలాంటి వ్యక్తితో తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ధర్మశాస్త్రంలో ఇవి చేయొద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఎలాగైనా ఆ మనిషి అలా చేస్తున్న వాటిని విడిచిపెట్టి అలా చేయకుండా ఉండడానికి మార్పు చెందాలని. నరహత్య చేయొద్దు అంటే మనిషి నరహత్య చేస్తున్నాడని అర్థం కదా. చేయొద్దు అనేటప్పటికీ మరి దాన్ని పాటించలేమేమో అని అనుకున్నారు, పాటించలేకపోయారు. అలా మనిషి దేవునికి దగ్గర కాలేని పరిస్థితి కనపడుతుంది. కానీ యేసుక్రీస్తు తన మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించి నెరవేర్చి దాన్ని సమూలంగా దాన్ని కొట్టివేసి, అంటే కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని జరిగించి దాని యొక్క ధర్మశాస్త్రం యొక్క సమాప్తిని ఆయన ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ఆయన దాన్ని ముగించిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి కృప ద్వారా రక్షణ అనుగ్రహించబడింది. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవం వచ్చింది. ఇప్పుడు కృప మనల్ని స్థిరపరచకపోతే మనం దేవునితో సమాధానకరమైన అనుభవంలో ఉండగలమో ఆలోచన చేయండి. ఎందుకంటే మనిషి దేవునికి వైరంగానే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు రక్తమును బట్టి, యేసుక్రీస్తు బలియాగమును బట్టి ఒక మనిషి రక్షణలో స్థిరపరచబడ్డాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నాడు.
దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. దేవుని ఆత్మచేత నడిపించబడిన అనుభవంలోకి వచ్చారు. దేవుని కుమారులు కుమార్తెలుగా చలామణి అవుతున్నాము. రేపు యేసుక్రీస్తు మధ్యాకాశంలో దిగి వచ్చినప్పుడు రెండవసారి ఆయన కలుసుకొని ఆయనతో కలిసి నిత్యత్వం జీవించేటువంటి అనుభవంలోనికి వెళ్తున్నాము. ఇది దేవుడు స్థిరపరిచిన కృప ద్వారా జరిగింది కాదంటారా? దేవుడు స్థిరపరిచిన కృప ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ అంటున్నాడు ఏంటనంటే, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన దేవుడు. నిత్యమైన ఆదరణ ఎందుకంటే అవసరం మనకు? నిత్యమైన ఆదరణ ఏంటంటే దేవుడు మనల్ని సమకూర్చుకున్నాడంట తన ఎదుగు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక ఎడబాయక మీ పట్ల కృప చూపిస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి? ఒక శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఆదరిస్తూ ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటున్నాడు, ఆయన మనల్ని దరి చేర్చుకుంటున్నాడు అని అర్థం. మనం నానాటికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు నా దగ్గరికి రావాలి మీరు అని ఎంతో ప్రయాసపడుతూ ఆయన వేదనతో మన కొరకు ప్రయాసపడినట్టుగా తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తూ అన్నారు. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ, తప్పిపోయిన కుమారుడు తిరిగి వెళ్ళిన దగ్గర నుంచి తండ్రి ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడంట. పెద్ద కుమారుడు ఉన్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, కానీ చిన్న కుమారుడు తప్పిపోయాడే అనేటువంటి ఒక బాధ ఆయన్ను హరించివేస్తుంది లోపల నుంచి. ఆయన ఎంతో వేదనతో తన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడంట. కుమారుడు రోజు తిరిగి వచ్చాడు. తను మనసు మారినప్పుడు, తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్ద ఇంట్లో పనిచేసే వారికి చాలా మంచి సదుపాయాలు ఉంటాయి, తండ్రి ఇంటికి వెళ్ళి ఒక కుమారుడుగా కాకపోయినా ఒక పనివాడిగా ఉండిపోతానని చెప్పి వచ్చాడంట. అసలు గుర్తుపట్టేదానికి వీలు లేనట్టుగా వచ్చాడు. కానీ తండ్రి దూరం నుంచే పసిగట్టేశాడు, గుర్తుపట్టేశాడు కుమారుడు వస్తున్నాడని. కుమారుడు రావడానికంటే ముందు తండ్రే పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకొని, ఈ కుమారుడికి చెప్పులు తొడిగించండి, ప్రశస్తమైన వస్త్రం తొడిగించండి, వేలికి ఉంగరం పెట్టండి అని చెప్పడం ప్రారంభించాడు. విశేషమైన ఆదరణతో కుమారుని హత్తుకున్నాడంట. శాశ్వతమైన ఆదరణ అంటే ఇది. ఒక్కసారి అలా హత్తుకున్నాడు, తిరిగి రెస్టోర్ చేయబడ్డాడు. అతను కోల్పోయినటువంటి కుమారత్వాన్ని తిరిగి ఇచ్చాడు. అసలు చూడండి, ఇక ఆ వ్యక్తి తప్పిపోలేదని మనం చూస్తాం. దేవుడు మనల్ని స్థిరపరిస్తే, దేవుడు విశ్వాసం ద్వారా కృప ద్వారా మనల్ని స్థిరపరిస్తే, విశేషమైన ఆదరణ ద్వారా, దేవుడు శాశ్వతమైన ఆదరణ ద్వారా, నిత్యమైన ఆదరణ ద్వారా మనల్ని తన దిద్దకు చేర్చుకున్నాడు. ఇక మనల్ని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మనల్ని ప్రేమించి నిత్యమైన ఆదరణ మనకు కలిగినట్లుగా, ఇక నేను మిమ్మల్ని సమకూర్చాను, ఇక నేను మిమ్మల్ని చెదరగొట్టను. విశేషమైన నిత్యమైన ఆదరణ ఇది. అది దేవుని కృప ద్వారా మనకు స్థిరపరచబడింది. మన సామర్థ్యాన్ని బట్టి కాదండి, మన ఆధిక్యతలను బట్టి కాదు, మనం నిరూపించుకున్నటువంటి మన నమ్మకత్వాన్ని బట్టి కాదు. దేవుని కృప ద్వారా విశేషమైనటువంటి నిత్యమైన ఆదరణ మనకు కలిగింది. మనం ఆదరించబడ్డాం, మనం కనికరించబడ్డాం, మనం సమాధానపరచబడ్డాం దేవునితో. అంత మాత్రం కాదు, శుభ నిరీక్షణయు అనుగ్రహించాడంట. మనకు ఏంటా నిరీక్షణ? మనకు నిత్య జీవం ఉంది అనేటువంటి ఒక నిరీక్షణ మనకు కలుగు చేశాడు. ఒక నూతన యెరూషలేము మన కొరకు సిద్ధపరచబడుతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశము, అది చిమ్మట కొట్టనటువంటి ఒక చక్కటి స్వాస్థ్యములోనికి మనం నడిపిస్తున్నటువంటి ఒక శుభ నిరీక్షణ మనల్ని కలుగు చేశాడు. తెస్సలోనిక రాసిన పత్రికలో ఆయన పౌలు భక్తుడు చాలా అద్భుతంగా కొన్ని మాటలు రాస్తున్నాడు. మీరు ఈ లోకస్తుల వలె నిరీక్షణ లేని వారిగా మీరు దుఃఖించుట నాకు ఇష్టము లేదు, కానీ రేపు మనకు నిరీక్షణ ఉంది. మధ్యాకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రధాన దూత శబ్దంతో బూరతో దిగి వచ్చినప్పుడు ఆయన్ను కలుసుకుంటాము. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, తర్వాత సజీవులుగా ఉండి క్రీస్తులో బలపరచబడుతున్న మనము ఆయన్ను కలుసుకోవడానికి మహిమ శరీరాలు ధరించుకొని రెప్పపాటులో అలా ఎత్తపడతామని చెప్పాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఈ నిరీక్షణ, శుభప్రదమైన ఈ నిరీక్షణ ప్రతి ఒక్కరికి లేదండి. ఒక ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు తిరిగి వెళ్ళిపోవాలి. కానీ నిజంగా ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి, దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అని అంటే, నేను ఒకనొక సమయంలో నేను ఇక్కడ నా సమయాన్ని నేను ముగించబోతున్నాను, ఈ లోకంలో నా యాత్రను ముగిస్తాను, కానీ వెంటనే నేను ఇక్కడ కళ్ళు మూసిన మరుక్షణము అక్కడ ఇంకొక లోకంలో నేను దేవుని కొరకు
జీవించడానికి నేను సిద్ధపడుతున్నాను. నాకు ఆ నిరీక్షణ ఉంది. నేను నా యాత్రను ముగించిన తర్వాత నేను యేసుతో కలిసి ఉంటాననేటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకు కలుగు చేయబడింది. దేవుని కృప ద్వారానే అది సాధ్యమైంది. ఈరోజు రెండు విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఆయన శాశ్వతమైన నిత్యమైన ఆదరణ మనకు అనుగ్రహించాడు. ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ నిరీక్షణ, ఈ ఆదరణ పొందుకున్న మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో దేవుని పట్ల మనము ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనము స్థిరపరచబడాలంట. దేవునిలో స్థిరపరచబడాలి. దేవుని ఆదరణలో మనం స్థిరపరచబడాలి. ప్రతి సత్కార్యమందు మనం స్థిరపరచబడాలి. ప్రతి సద్వాక్యమందును మనం స్థిరపరచబడాలి. ఈ మన హృదయం ఆ విధంగా స్థిరపరచబడాలి అని అంటే మనము దేవునిలో స్థిరపరచబడాలి. అలా స్థిరపరచడానికి మనకు దేవుని కృప చాలా అవసరం. ఆయన కృప లేకుండా మనం స్థిరపరచబడలేమండి. కృప లేని వ్యక్తి అచంచలుడుగా ఉండలేడు. అతడు చంచలుడే. అతడు పరిస్థితులకు త్వరగా గాబరా పడిపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. దేవుని కృప మీద ఆధారపడిన వ్యక్తి, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను, నేను దేవుని చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాను అనే హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకొని అపవాది ఎంత శోధించినా అపవాది శోధనలకు లొంగడండి. ఈరోజు హృదయంలో ఆ ఆదరణ మీకు కలిగి ఉందా? హృదయంలో ఆ విశ్వాసం, దృఢ చిత్తం మీరు కలిగి ఉన్నారా? నిజంగా అపవాది వచ్చి శోధిస్తాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడేనా అని, కుమార్తెమేనా శోధించడం ప్రారంభిస్తాడు. యేసు ప్రభుని శోధించాడండి. యేసు ప్రభుతో అంటున్నాడు, యేసు ప్రభు అక్కడ బాప్తిసం పొందినప్పుడు పరలోకం తెరవబడ్డము, తండ్రి మాట్లాడడము, సాక్ష్యం ఇవ్వడం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను చెప్పడము, అది అందరూ విన్నారు. ఆ తర్వాత 40 రోజులు ఆయన ఉపవాసం ఉండడానికి వెళ్తే అరణ్యంలో అపవాది శోధిస్తున్నాడు. నువ్వే కనుక దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను, నీ ఆకలిని తీర్చుకో అన్నాడు. నువ్వే కనుక దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ ఉన్నతమైన స్థలంలోంచి కిందకు పడు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు అని శోధించడం ప్రారంభిస్తున్నాడు. మళ్ళీ నువ్వే కనుక దేవుని కుమారుడు అయితే ఇదిగో నాకు ఒకసారి మొక్కినావు అనుకో, ఇవన్నీ నావే, నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవుని కుమారుడు అయితే ఎంతో శోధన చూడండి. అయితే ఇన్ని శోధనలు కలిగిన యేసు ప్రభు వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. వెళ్ళిపో సాతాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు ఆ ధైర్యం మనలో కలగాలి. దేవుడు విశేషమైన నిత్యమైన ఆదరణ మనలో ఉన్నప్పుడు, కలిగినప్పుడు, మన హృదయం స్థిరపరచబడినప్పుడు, నేను దేవుని కుమారుడుగా మార్చబడ్డాను, ఈ రక్షణలో నుంచి నన్ను ఎవ్వరూ తీసేయలేరు, నన్ను తప్పించలేరు, నేను నిత్య నరకాగ్నికి సిద్ధపరచబడిన వ్యక్తిని కాదు, నేను నిత్య జీవం కొరకు సిద్ధపరచబడిన వ్యక్తిని అనేటువంటి ఒక నిశ్చయత మనలో కలుగుతుంది. అది మనలో గొప్ప ఆదరణ కలుగు చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మన ఆత్మలో ఆనందించే విధంగా చేస్తుంది. రెండో విషయము, ప్రతి సత్కార్యమందును స్థిరపరచబడటం. ఈరోజు మనము ఆయన చేతి పని అయి ఉన్నామని దేని వాక్యం చెప్తుంది. అవునా, ఆయన కృప ద్వారా రక్షించబడ్డాము. ఏ సత్కార్యము చేయడానికైతే మనల్ని సిద్ధపరిచాడో, ముందుగానే నిర్ణయించుకున్నాడో, ఆ సత్కార్యములన్నిటిలోనూ మనల్ని ఆయన గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కృప ద్వారా మన హృదయాన్ని స్థిరపరుస్తాడంట. మన మనసు, మన ధ్యాస అంతా కూడా ఆ చేయవలసిన సత్కార్యం మీద ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడంట. మూడవది, సద్వాక్యమందును. వాక్యము వినువారుగా మాత్రమే ఉండకూడదు, కానీ వాక్యము ద్వారా, వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయవారుగానే ఉండండి అన్నాడు. ప్రతి సద్వాక్యమందును మనసును నిలిపి ఆ మాటకు విధేయత చూపించి ఆ మాటకు తగినట్లుగా నడుచుకునేటువంటి కృపను కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడట. అందులో మనం స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడంట. ఈరోజు నిత్యమైన ఆదరణ మనకు కలిగింది, ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగింది. ఇప్పుడు మనం విశ్వాస యాత్రలో కొనసాగుతుండగా దేవుని కృప మనలను క్రీస్తులో స్థిరులుగా చేయాలి. మన హృదయాన్ని దేవునిలో స్థిరులుగా చేయాలి. మన హృదయాన్ని దేవుని యొక్క సత్క్రియల వైపు మళ్లించగలగాలి. సద్వాక్యమునందు మనలను స్థిరపరచాలి. ఇది కృప ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఈ క్రియలు మనం చేస్తుండగా, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నడుస్తుండగా, మరి మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా జీవించడానికి దేవుని కృపే మనల్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనం తొలగిపోము, అప్పుడు మనం తప్పిపోము.
అందుకే పౌలు సంఘాన్ని ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని దేవుని కృపకును దేవుని యొక్క కృపా వార్తకును మిమ్మల్ని అప్పగిస్తున్నాను అన్నాడు. సద్వాక్యములకు మనం అప్పగించబడకపోతే, అందులో మనం స్థిరపరచబడకపోతే, అపవాది వచ్చి మనల్ని శోధించినప్పుడు వాక్యం ద్వారా మనం సమాధానం ఇవ్వగలిగిన స్థాయిలో మనం రావాలి. చాలామంది ఇప్పట్లో వాక్యాన్ని ఓన్లీ పై లేయర్ మాత్రం నేర్చుకుంటున్నారు. లేకపోతే ఒకరు చెప్పిన దాన్ని మాత్రమే గ్రహిస్తున్నారు. మనం కూర్చుంటే కదా, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగితే కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యాన్ని విరిచి వడ్డించినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ నేత్రాలు తెరవబడినప్పుడు అప్పుడు మనం గ్రహించిన వారుగా దాన్ని బట్టి సరిచేసుకోవాల్సినవి సరిచేసుకుంటాము, బలపరచబడాల్సిన చోట బలపరచబడతాము, ముందుకు నడవాల్సిన విధానంగా ముందుకు నడవగలుగుతాం. దేవుని చిత్తాన్ని గ్రహించిన వారుగా ఏ సత్క్రియల కొరకు నన్ను చేశాడో ఆ సత్క్రియల విషయంలో ఆసక్తి కలిగి ఉంటాను. తర్వాత ఆ సద్వాక్యం బట్టి నా జీవితాన్ని అలవరుచుకొని నేను చక్కగా జీవించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఈరోజు దేవుని కృప ఏ నిత్యమైన ఆదరణ మనకు కలిగి చేసిందో, ఏ శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగి చేసిందో, అదే కృప మనలను, మన హృదయాలను సద్వాక్యమందును సత్కార్యమునందును మన హృదయాలను స్థిరపరచాలని మనం దేవుని కృప కొరకు మనం వేడవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంటుంది, ఆయన కృప కొరకు వేడు వారిని బట్టి ఆయన సంతోషించు దేవుడిగా ఉన్నాడంట. ఈరోజు ఆయన కృపను మనం వేడవలసి వారంగా ఉన్నాం. ఆయన కృపను ఎవరైతే అడుగుతారో ఆయన ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో ఆ కృప మనల్ని స్థిరపరుస్తుందంట, ఆ కృప మనల్ని సిద్ధపరుస్తుందంట, ఆ కృప మనల్ని బలపరిచి నడిపిస్తుందంట. ఈరోజు ఆ కృప కొరకు మనం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభావ మరొకసారి మీ వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. చాలా చక్కగా వాక్యాన్ని మీరు ఒక అర్థమూల రీతిలో బోధిస్తున్నారు, మీకు వందనాలు తండ్రి. కృప మా జీవితంలో ఎంత అవసరమో, కృప మమ్మల్ని ఎలా స్థిరపరుస్తుందో మేము చూస్తున్నాం. నిత్యమైనటువంటి ఒక ఆదరణ మాకు కలుగు చేసి దేవునితో సమాధానపరచబడిన అనుభవంలో మేము కొనసాగడానికి కృప మాకు సహాయపడుతున్నందుకు మీకు స్తోత్రాలు. అంత మాత్రం కాదు, నిత్యమైన ఒక ఆదరణతో పాటుగా మాకు శుభప్రదమైన నిరీక్షణ కూడా ఈ కృప మాకు అనుగ్రహిస్తుండగా, నిజంగా ఈ కృప చేత స్థిరపరచబడిన అనుభవంలోకి మేము రావాలి. ఈ ఆదరణను అనుభవిస్తున్న మేము మా హృదయం స్థిరపరచబడాలి. సత్క్రియందును ప్రతి సత్క్రియల ఎందును, తర్వాత ప్రతి సత్కార్యమందును, ప్రతి సద్వాక్యమందును మా హృదయాలు స్థిరపరచబడడానికి మీ కృపను మా జీవితంలో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అప్పుడు మా దృష్టి మిమ్మల్ని సేవించే విషయంలో, మిమ్మల్ని సంతృప్తిపరిచే విషయంలో, మీతో కలిసి జీవించే విషయంలో, మీతో కలిసి నడిచే విషయంలో అది మాకు దోహదపడినట్లుగా దీవించి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరొకసారి ప్రభా, మమ్మల్ని మీ దగ్గర లక్ష్యస్థలు గప్ప చెప్పుకుంటూ మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ మీ కృప ద్వారా మనం స్థిరపరచమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి దేవుని కృప ద్వారా మీ హృదయాలను ప్రభువు స్థిరపరచును గాక. ప్రభులో మీరు ఆనందిస్తూ ఉండండి. ప్రభు కృప మీ హృదయాలను ప్రతి సద్వాక్యమందును ప్రతి సత్కార్యము కొరకును, ఆయన నిత్యమైన ఆదరణ కొరకును, విశేషముగా ఆయన మన కొరకు నిర్ణయించిన శుభప్రదమైన నిరీక్షణలో పాలివారు మగ్గునట్లుగా దేవుని కృప మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.